ములుగు జిల్లా ఏటూరు నాగారం కన్నాయిగూడెం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పూర్తి చేస్తామని, మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో గల ఐలాపూర్, కొండాయి, మాల్యాల, దొడ్ల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి ఆయా గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొండాయి గ్రామంలో సమ్మక్క సారక్క వనదేవతలను కలెక్టర్ దర్శించుకున్నారు. అమ్మవార్ల పూజారి కాక వెంకటేశ్వర్లు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. గిరిజన గ్రామాల ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించడానికి వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేక అంబులెన్స్ 24 గంటలు అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, ఆయా శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బోర్లకు ఈ రోజు నుండి ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతారు. కరెంటు లేక ఉపయోగం లేకుండా అయిపోతుంది సార్. అది కనెక్షన్ ఉందా? 3 ఫేజ్ కనెక్షన్ ఉందా? లోకల్ వచ్చింది సార్. అవుతుంటుంది సార్. మనకి చిన్నపల్లి ట్రాన్స్ఫార్మర్ పెడితేనే ఇక్కడ 3 ఫేజ్ వస్తుంది. ఒక ప్రాబ్లం ఉంది. మొన్న అధికారితో మాట్లాడారు సార్. మా 70 లక్షలకు ఎస్టిమేట్ చేశారు సార్. అది ఇంకా అది మీకు ఐలాపూర్కి సపరేట్ లైన్ మళ్ళీ ఒక ఆసారం పెట్టి 70 లక్షలు ఎస్టిమేట్ చేశారంటే అది సేమ్ ఇది బేసికలీ ఆ చిన్నపోయినప్పటి సబ్స్టేషన్ కానీ దీని గురించి కానీ ఇది 2 వైల్డ్ లైఫ్లో ఇంకేం కావాలి, ఇంకేం సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఇప్పుడు మనకు సబ్ సెంటర్ అంటే హాస్పిటల్ కూడా ఒకటి నిన్న వచ్చారు, DMHOని పంపించారు, వచ్చి చూసి వచ్చాను. దానికి తగ్గట్టు స్టాఫ్ మీ లోకల్లో ఉన్న స్టాఫ్నే మేము అరేంజ్ చేస్తాము. ఊరు ఏఎన్ఎం 1 సెకండ్ ఎక్కడ ఉంటారమ్మా మీరు? లోకలే ఉంటారంటే మీకు జ్వరాలు వస్తే, తలనొప్పి అయితే, ఎవరికైనా నీరసం అయితే, పాము కాటు, ఇట్లాంటి బేసిక్ దానికి ఇక్కడ ఫెసిలిటీ ఒక 4 బెడెడ్ లాగా మనం అట్లా పోచాపురంలో ఎట్లా చేసాము. చూసుకోండి ఎంత ఏరియా ఉంది చూసుకోండి. ఈ ఏరియా పూర్తిని సెక్టార్గా డివైడ్ చేయండి. ఇంత ఏరియా ఈ 5గురు చేస్తారు, ఈ ఏరియా ఈ 5గురు చూసుకుంటారు, ఇంకొక ఏరియా ఈ 5గురు చూసుకుంటారు. అట్లా డివైడ్ చేసుకుని ఒక ప్లాన్ చేసుకోండి. మీకు ఎంతమంది కావాలో పక్క నుంచి స్టార్ట్ చేసుకోండి. ఏం కాదు, 5 రోజులు చేస్తారు, ఉంటారు, పోతారు. అట్లే సార్. అట్లాగే వాటర్ ఫెసిలిటీ కూడా, వాటర్ ట్యాంకర్లు ప్రతి జీపీ నుంచి ఇది వరకు తీసుకున్నాం సార్. అట్లా కూడా వస్తుంది. ట్యాంకర్లు పెట్టి నడుపుతాం సార్. వాటర్ ఎన్ని ట్యాంకర్స్ కావాలి మీకు? 5 నడిచిన కారు పంపిస్తాం, మంచిగా చేసుకోండి సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం దేవుని యొక్క వనం తీసుకొచ్చి సార్, ఇది కొంచెం చుట్టుపక్కల రైతులు కొంచెం పూడి చేసినట్టు ల్యాండ్ కబ్జా అయిపోతాం దేవుని ప్రదేశంలో. ఇట్లాంటి కంచె తీసుకుంటే అంటే కొండాయి దారిలో ఏమవుతుంది అంటే సార్లు కాల్ చేశారు. ఐలాపురంలో చాలా లోపల ఉంటుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వాళ్ళకి